ఇక అప్పుడప్పుడు మనము అనుకుంటుంటాం ఆ పార్టీ లీడరు ఈ పార్టీ లీడరు ఏమ తిట్టుకుంటారు నీ దండం పెడితే మైకుల ముందర ఇక ఈయన శుద్ధులు ఆయన ఎంచిపోస్తాడు, ఆయన శుద్ధులు ఈయన ఎంచిపోస్తాడు. నువ్వెంత అంటే నీ లెక్కెంత అంటే ఆయన సిటికేస్తే ఈయన తొడగొడతాడు, ఆయన మీసం దూపితే ఈయన గడ్డం దూవుతాడు. ఇసవని కథలు నడుస్తున్నాయి. కానీ మళ్ళీ ఈ కోళ్ళారు పొద్దుగితే చీకటికి దోస్తారని చేసి మంచిగా రామ సకథనంగా అర్థమైందా? జనాలు ఇప్పుడు మీరు ఇంకా తెలివిగల వ్యవహారం మీద ఉండాలి. అగో గస వంటి కథ నడుస్తుంది. ఇక ఇప్పుడు అన్నట్టు కొడుకు ఏమో అమెరికాలో చదువుకుంటేందుకు అవకాశం వచ్చిందట. కొడుకు దీవెనార్థి కోసం పోయిందట తండ్రి కాడికి. ఇక పిల్లారు మేళం పోయి పబ్బది బయటి కాలు ముక్కి, అయ్యా నీ దీవెనార్థి, నా కొడుకు నీ దీవెనార్థి ఇయ్యి. నా కొడుకు ఖండాలు దాటుతుండు, సముద్రాలు దాటుతుండు, బయట దేశంలో అడుగు పెట్టబోతుండు, అమెరికాలో నా కొడుకు మంచి చదువులు చదివి ప్రబుద్ధుడు కావాలి అయ్యా అని ఈ రకంగా ఇక నా కొడుకు దీవెనార్థి పెట్టమని బాయికాడికి పోయిందట కవితమ్మ. ఎర్రమండు అయ్యా బాయికాడ ఎర్రవల్లి ఫామ్ హౌస్ ఉంది కదా బాయి, నేను కూడా పోతే గతంలో చిన్నసన్న పంచాయతీ ఆడపోతే మామూలు పంచాయతీ కాదు, అన్నింటనే ఉండి పెద్ద మనిషి. ఆ పోలీసుల లేగా నిలబెట్టించుడు. ఇక పోలీసు వాళ్ళకు నాకు పంచాయతీ, ఇక ఈయనేమో తమాషగా ఆడ కూర్చొని మంచిగా వింటుండు. గోడ అవతల ఆయన, గోడ అవతల మేము. ఇది కథ. అంటే రాజకీయంలో ఎన్ని ఎత్తుగడలు ఉంటాయి, ఎంత నక్కచిత్ర వ్యవహారం ఉంటుంది అనేది జనాలకు తెలవాలనేది మీ నరసయ్య తాత కుండబద్దలు కొట్టి చెప్పుకొస్తుండు.